హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరైతే నా ఛానల్ని అయితే చూస్తూ ఉన్నారు, కానీ లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. నిజంగా అంటే మీరు నాకు సపోర్ట్ చేయండి, ఓకేనా? నేను డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్తో, ట్రెండింగ్ టాపిక్స్తో, తర్వాత సర్ప్రైజింగ్ టాపిక్స్తో అయితే మీ ముందుకైతే వస్తాను నేను. కానీ ఒకే ఒక లైక్, మీరు సబ్స్క్రైబ్ చేయకున్నా పర్వాలేదు, ఒక్క లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ అయితే చేయండి ప్లీజ్. ఒక్క లైక్, ఒక్కొక్కరు ఒక్కొక్క లైక్, అందరూ షేర్ ఒక లైక్ కాదు, ఓకేనా? ఇప్పుడైతే మనమైతే మాట్లాడుకుందాం ఈ ఫ్రీ బస్సుల గురించి. ఓకే, అంటే ఏపీఎస్ఆర్టీసీ, ఆంధ్రప్రదేశ్లో ఏపీఎస్ఆర్టీసీ ఒక కండక్టర్ గవర్నమెంట్కి ఒక రిక్వెస్ట్ అయితే చేసింది. దయచేసి ఈ ఫ్రీ బస్ని క్యాన్సిల్ చేసేయండి, విపరీతంగా ప్రాబ్లమ్స్ అయితే వచ్చేస్తూ ఉన్నాయి. అసలు బస్సులోనే ఊపిరి ఆగిపోతుందేమో, బస్సులోనే చచ్చిపోతామేమో అనే చచ్చిపోతామేమో అని ఒక పెద్ద స్టేట్మెంట్ అయితే ఇచ్చింది. అసలు ఫస్ట్ స్టార్ట్ చేసింది ఈ ఫ్రీ బస్సు ఢిల్లీలో అనుకుంటా, మహానుభావులు. ఆ ఢిల్లీలో స్టార్ట్ చేసిర్రు ఈ ఫ్రీ బస్సు ఫస్ట్. మళ్ళా కర్ణాటకలో, మళ్ళా ఆంధ్రప్రదేశ్‌లో, తెలంగాణలో ఉందో నాకు తెలీదు. వేరే వేరే స్టేట్‌లో, అన్ని స్టేట్‌లోనూ ఫ్రీ బస్సు, ఫ్రీ బస్సు, ఫ్రీ బస్సు. ఏం జనాలు ఏమన్నా అడుగుతా ఉన్నారా ఫ్రీ బస్సులు పెట్టాలని? అవునా కదా? ఆడోళ్ళు ఏమన్నా అడిగినారా? అది అందరికీ పెట్టొచ్చు కదా! అందరికీ పెట్టాలి ఫ్రీ బస్సులు పెడితే. ఆడోళ్ళకి మాత్రమే పెట్టేది, మగోళ్ళకి చార్జెస్ వసూలు చేస్తే బావుంటుందా? బాగుండదు. అసలు ఫ్రీ బస్సులే అసలు పెట్టమని ఎవరు అడుగుతా ఉండలా. మాకు ఫ్రీ బస్సులు పెట్టండి అని ఎవరిని అడిగిరా? ఇది గవర్నమెంట్‌కి లాసు. అయినా వాళ్ళకి తెలుసు. ఎలాంటే అంటే ఇట్లా ఒక పథకం పెడితే ఏమైతుంది? జనాలు ఓట్లేస్తారు. జనాలు ఓట్లేస్తే మేము గెలుస్తాము. జనాలు అడగకున్నా కూడా జనాలు లెక్కలేనన్ని అడుగుతా ఉన్నారు. కానీ వాళ్ళు అడిగేటివి చేయరు. అడగకుండా ఉండేటివి చేస్తారు. ఎలాంటే వాళ్ళకి అవసరం. అవునా కదా? వాళ్ళు బాగుంటేనే పార్టీ బాగుంటుంది. అవునా కదా? అందుకే జనాలకి అవసరం లేకున్నా కూడా ఈ ఫ్రీ బస్సులు అయితే ఇస్తూ ఉన్నారు. అంటే రీసెంట్‌గా ఎన్నెన్ని గలాట్లు, ఎన్నెన్ని గొడవలు జరుగుతుండో మనకంతా తెలుసు ఈ బస్సుల్లో. నువ్వు కర్ణాటక గవర్నమెంట్ తీసుకో, ఆంధ్ర గవర్నమెంట్ తీసుకో, తెలంగాణ గవర్నమెంట్ తీసుకో, నువ్వు ఢిల్లీ గవర్నమెంట్ తీసుకో, గవర్నమెంట్ తీసుకున్న విపరీతంగా జాస్తి అంటే జాస్తి కొట్లాడుకుంటా ఉన్నారు. అసలు గలీజ్ మాటలంతా తిట్టుకుంటా ఉన్నారు. బస్సులోనే జుట్లు పట్టుకొని ఈడ్చి కొట్టుకుంటా ఉన్నారు. అవునా కదా? చెప్పులతో కొట్టుకుంటా ఉన్నారు. అసలు మనం వినిన్ల అట్లట్లా గలీజ్ మాటలంతా మాట్లాడుకుంటా ఉన్నారు. జనాలు కొట్టుకునేదే కాదు, ప్యాసింజర్సే కొట్టుకుంటా ఉన్నారు. అది కాక డ్రైవర్స్‌ని కొడతా ఉన్నారు, డ్రైవర్స్ ప్యాసింజర్స్‌ని కొడతా ఉన్నారు, కండక్టర్స్ ప్యాసింజర్స్‌ని అందరూ కొట్టుకుంటా ఉన్నారు ఈ ఫ్రీ బస్‌ని. ఇంకా అంటే ఈ అమ్మ చెప్పిండేది ఏమంటే, ఎంత కొట్లాడుకుంటా ఉన్నారంటే, జాస్తి గలీజ్ మాటలైతే తిడుతా ఉన్నారంట ఈ ప్యాసింజర్స్, ఈ కండక్టర్స్ ఏం పెద్ద మంచోళ్ళని ఏం చెప్పను. కండక్టర్స్ కూడా జాస్తి దరిద్రమైన కండక్టర్స్ ఉంటారు. అవునా కదా? ప్యాసింజర్లు దరిద్రమైనోళ్ళు ఉంటారు, కండక్టర్స్ దరిద్రమైనోళ్ళు ఉంటారు. వాళ్ళలో మంచోళ్ళు, వీళ్ళలో మంచోళ్ళు కూడా ఉన్నారు. అవునా కదా? ఈ కండక్టర్స్‌ని గలీజ్‌గా ఈ ఫ్రీ బస్ వచ్చినాక గలీజ్‌గా తిడుతా ఉన్నారంట. అసలు బస్సులోనే ప్రాణాలు పోతాయేమో అనే ఉందంట సిట్యుయేషను. దయచేసి ఈ ఫ్రీ బస్‌ని క్యాన్సిల్ చేసేయండి, ఈ ఫ్రీ బస్‌ని తీసేయండి అనైతే ఆయమ్మ అయితే రిక్వెస్ట్ అయితే చేసింది. ఆయమ్మ రిక్వెస్ట్ చేసినంత మాత్రం ఫ్రీ బస్సులు ఏమన్నా తీసేస్తారేం? తీయరు. అసలు గవర్నమెంట్‌కి లాస్ వచ్చినా, అసలు ఎంత దరిద్రమైన సిట్యుయేషన్ వచ్చినా కూడా ఈ ఫ్రీ బస్ అనేది తీయరు. కానీ కొంచెం పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ అయితే అవుతూ ఉన్నాయి. రీసెంట్‌గా చంద్రబాబు నాయుడు గారు అంటే అందరికీ ఆటో డ్రైవర్స్ కూడా 15,000 అయితే అనౌన్స్ అయితే చేసినారు. అంటే ఆటో డ్రైవర్స్ కూడా ప్రాబ్లమ్స్ అయితే అయితా ఉంది. అంటే ఆటో డ్రైవర్స్ కూడా సరిలేరు అనే జాస్తి వీడియోలు కూడా మనం చూసినాం. అవునా కదా? ఫైనల్‌గా దీని గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్ అయితే చేయండి. బై.